దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదిగలు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసం వద్ద సీఎం రేవంత్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి చిత్రపటాలను పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మాదిగ ఉపకులాలపై తీర్మానించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడిచినప్పటికీ మాదిగలను గత ప్రభుత్వాలు మాదిగలను విస్మరించాయని ఆరోపించారు. సుమారు గత 35 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేసిన మాదిగల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంపై మాదిగలంతా సంతోషాలతో మునిగిపోయారని చెప్పారు. అందుకు రాష్ట్ర మాదిగలంతా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొండగడుబు సూరయ్య, జ్యోతి కరుణాకర్, వల్దాస్, దేవేందర్, తెలంగాణ మాదిగ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పాలగూడు పరశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైదా సాగర్, బాలెంల మాజీ సర్పంచ్ మారేపల్లి ప్రభాకర్, మామిడి వెంకటేశ్వర్లు, వల్దాస్ కొండల్, మామిడి మల్లేష్, మామిడి సైదులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కులగణన చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. మరియు బడుగు బలమైన వర్గాల ఆశాజ్యోతి అయిన కాంగ్రెస్ పార్టీ మరి దళితులను చాలామందిని రాజకీయంగా కానీ మరియు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ ఈ దేశం కోసం దళితుల కోసం చాలా కృషి చేసిరు, ప్రాణత్యాగాలు కూడా చేసిరు. వాళ్ళ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఈ దళితులు ఎప్పటికీ రుణపడి ఉంటారని నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలోని ఎస్సీ కులగణన తీర్మానం చేపట్టడంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముందడుగు వచ్చి ఏబిసిడి వర్గీకరణకైనా అసెంబ్లీలో జరిగిన తీర్మానాన్ని పెట్టడం చాలా సంతోషమైన విషయమని 10 దళిత కుటుంబాలు కూడా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం. అదేవిధంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరి గతంలో కూడా ఎస్సీలను తన సొంత తోబుట్టుల కంటే ఎక్కువ కూడా రేవంత్ అన్న ప్రతి ఒక్కరిని కూడా మాదిగలంటే అమితమైన ప్రేమతోని చూడటం, కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎన్నో పేదలకు కాంగ్రెస్ కుటుంబాలకు దళితులకు చేసినది చాలా ఉన్నదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నిన్న జరిగిన అసెంబ్లీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఎంతో చేసినా ఎవరు చేయకుండా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఎస్సీలకు న్యాయం చేయడానికి చేసింది. కాబట్టి ఎల్లకాలం మా మాదిగలం అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఎస్సీలకు మాదిగలకు అన్యాయం జరిగడానికి శ్రీ మందకృష్ణ గారు 1994లో దీని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి 30 ఏళ్ల చరిత్రలో సుప్రీంకోర్టు ఆగస్టు 1 నాడు 6 జడ్జిలతో ఒక జడ్జి మిస్ అయ్యిండు, ఇవ్వలేదు. 6 జడ్జిలతోటి దాన్ని ఒక నివేదిక ఇస్తే దాన్ని గవర్నమెంటు న్యాయంగా జరిగిందని వాళ్ళు అభినందించారు. తర్వాత అదే రోజు ఆగస్టు 1 నాడు రేవంత్ అన్న సభలో నిండు సభలో దానికి నేను హర్షిస్తున్నానని చెప్పి నేను అన్ని కులాలకు న్యాయం చేస్తా, ఈ మాదిగోళ్ళు 70 సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డారు, ఉద్యోగులు దెబ్బతిన్నారు, వాళ్ళ స్థితిగతులు అన్ని చూసి ఉండు. ఆయన మాల్మూర గ్రామంలో మహబూబ్నగర్ అంటే చాలా వెనకబడిన జిల్లా, అది ఆయనకు అన్నీ తెలుసు వారికి. కాబట్టి అందరినీ ఒప్పించి మెప్పించి ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ ప్రకారం రాగానే ప్రతి ఒక్క మీటింగ్ పెట్టి ఈ దళితులకు అన్ని కులాలకు న్యాయంగా సమానంగా చేసుడు. 3 గుంపులు రెడ్డి గారు కలవడం జరిగింది. మా మాదిగలకు అన్యాయం జరుగుతున్నది, మీరు కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పడం కూడా మా సంఘాలను రమేష్ అన్న కోరడం జరిగింది. ఆయన కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళిండు. ఈ నిన్న అసెంబ్లీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ మీద ఏబిసిడి వర్గీకరణ మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మన క్యాబినెట్ ఆమోదం, మంత్రివర్గ క్యాబినెట్ ఆమోదం పొంది మాకు ఏబిసిడి వర్గీకరణ చేయడం పట్ల మీ అందరం మాదిగ కులసలు అందరం రేవంత్ రెడ్డి గారు రుణపడి ఉందని చెప్పి మీ అందరం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ
మన మందకృష్ణ గారు కూడా ఏ పార్టీ మనకు ఏబీసీ వరకు ఇచ్చి ఆ పార్టీ పనిచేయాలని చెప్పింది కాబట్టి మనందరం మాదిగలందరం ఏకంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తాం. రామేష్ రెడ్డి గారికి మాకు ఏబీసీ వారికి వచ్చిన సందర్భంగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గారికి అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు రేవంత్ అన్నకు పాలాభిషేకానికి చేసినటువంటి గౌరవ సీనియర్ మాజీ కౌన్సిలర్ గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ వల్దాస్ దేవేంద్ర గారికి చరిత్రలోనే ఇదొక శుభ పరిణామం. రాజ్యాంగాన్ని రచించిన బాబు అంబేద్కర్ గారు మాకు ఎస్సీ ఫలాలని రిజర్వేషన్ అందిస్తే ఆ ఫలాలు అందరూ పేద వర్గాలు అట్టడుగు ఎస్సీలో ఉన్న అట్టడుగు వర్గాలకు అందాలనే సదుద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అసెంబ్లీ తీర్మానాన్ని పెట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయనకు పాలాభిషేకం చేస్తున్నాం. అదేవిధంగా మేమందరం కూడా మాదిగలందరం కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మాదిగ కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని, మా భావితరాలు మా పిల్లలకు సరైన న్యాయం ఈ రోజు నుంచి అమలవుతుందని మేము కోరుకుంటూ మరొకసారి రేవంత్ అన్నకు, రమేష్ అన్నకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.